దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కీర్తన 27:4 యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడండి, వారమునకు ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళడానికి కొందరికి విసుగు, కోపము, బద్ధకం ఏదో వంక చెబుతుంటారు. అయ్యో, 6 దినములు నేను పని చేసుకున్నాను కదా, ఈ దినం ప్రభు దినము, ఆయన సన్నిధిలో నేను కనిపించాలి కదా అని చెప్పి దేవుని ఆజ్ఞను కూడా ఎంత మాత్రము లక్ష్యం చేయకుండా గైకొనకుండా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క విషయాలను గనపరుస్తారో వారిని దేవుడు ఎంతో గొప్పగా గనపరుస్తారు. దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించి ఆయన సముఖమందు మనం చేసే ప్రతి మనవి కూడా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తారు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. అయితే ఆయన సన్నిధిలో తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించినటువంటి వారందరికీ కూడా దేవుడు తన మేళ్లతో నింపి ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు అపవాది చేస్తాడు. అయినప్పటికీ కూడా ఆటంకాలను అధిగమించి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారుగా ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, నేను దీవారాత్రములు కూడా, నేను ఎల్లప్పుడూ నా జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో నివసించాలని, నాకు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని ఎంతో ఆశగా ఉంది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిరాన్ని దావీదు ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అతడు అనుభవించాడు కాబట్టి, అది తెలుసుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క మందిరంలో నా జీవితకాలం అంతా కూడా నేను నివసిస్తే ఎంత బాగుండు, ఆయన యొక్క ప్రసన్నతను చూస్తూ ఆయన ధ్యానించుకుంటూ నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోనే గడిపేస్తే అది ఎంతో ఆనందమని అంటూ ఉన్నాడు. చూడండి, దావీదు ఒక గొప్ప రాజు ఉన్నప్పటికీ అతడు రాజనగరి కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగునని మరి మీ ఇంటికంటే, మీరు కలిగి ఉన్నటువంటి వాటికంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి మానక వెళ్ళాలి. వారానికి ఒకసారే కాదు, వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టినప్పుడు, ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు అది ఎంతో మనకి దీవెన, ఆశీర్వాదం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ కలిగచేతండి. వారిని సన్నిధులకు వెళ్లకుండా ఏ రోగము, ఏ శాపము, ఏ పాపము, ఏ దుష్టుడు ఆటంకపరుస్తున్నాడో ఇప్పుడే తండ్రి నీ బిడ్డలకు విడుదల యేసు నామములో కలుగునుగాక. తండ్రి, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఆటంకాలను బట్టి ఆగిపోకుండా నీ మందిరానికి వెళ్ళాలని ఒక తృష్ణ, దాహము దావీదు వలె ఒక ఆశను వారిలో కలిగించేయండి ప్రభా. ఇదిగో వారు ఒక్కరే కాదు, వారి కుటుంబంతో సహా నీ మందిరంలోకి వెళ్ళడానికి కృప చూపించండి అయ్యా. వారిని, వారి ఇంటి వారిని ఈ దినమంతా ఎంతో ఆశీర్వదించండి. వారమంతా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. కీడు శోధనాపల్ని తప్పించండి. వారిని సన్నిధిలో ప్రవేశించి ఏమైతే ప్రార్థించి వేడుకుంటున్నారో ఆ ప్రతి ప్రార్థనకి జవాబు దాయిచ్యమని, దీవించి కాపాడమని. ఎవరు నాయన ప్రభా అయా ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు, వేటి కొరకు అయితే ఎదురు చూస్తున్నారో ఆ కార్యములను ఏ బిడ్డల పట్ల జరిగించమని, దీవించి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.